యాజ్ ఎ డాక్టర్గా చెప్పండి, పీపీపీ ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ అనేది రాష్ట్రంలో ప్రస్తుతం అయితే చాలా వివాదాస్పదంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్న పరిస్థితి. ఎవరన్నా పీపీ మోడల్లో కాలేజీలు కట్టడానికి ముందుకొస్తే కాంట్రాక్టర్ని 2 నెలల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో వేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి దీని గురించి ఏం చెప్తారు? అదంతా బోగస్ అండి. బేసిక్‌గా ఏంటంటే మనం ఏం చేసినా ఇప్పుడు నేను ఒక మెడికల్ స్టూడెంట్‌ని. సో, మెడికల్ కాలేజెస్ గురించి వాటిల గురించి దగ్గరుండి మనం చూసి ఆ గోడలు దాటుకొని వచ్చిన వాళ్ళం. సో, ఏం చేసినా గానీ మనం జనాలకి ఉపయోగపడతాది అంటేనే ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్సే దానికి ఎగ్జాంపుల్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పుడు కూడా ఎన్నో నినాదాలొచ్చాయి. కానీ ఇప్పుడు అమలులోకొచ్చి మనం అంత స్పీడ్‌గా ఊరొచ్చేస్తున్నాం. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోతున్నాం. ఆర్ హైవేస్ కనెక్షన్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఇవన్నీ చూసిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ రోజో రేపో గొడవలైనా గానీ జరగాల్సింది జరుగుతదండి. యాక్సెప్టెన్స్ ప్రజల్లో ఆటోమేటిక్‌గా వస్తది. అంటే దాదాపు 1,00,00,000 సంతకాలు నేను తీసుకున్నాను. ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు పీపీ మోడల్‌కి. ఇవి 1,00,00,000 సంతకాలు కాదు, ఎన్‌డీఏ గవర్నమెంట్ తలరాతలు మార్చే రాతలు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది అంతా బోగస్ అండి. ఉత్తుత్తిదేనండి అవన్నీని. సో, 1,00,00,000 సంతకాలు తీసుకున్నారు అంటే మనము పెట్టించేద్దాం 1,00,00,000 సంతకాలు. ఆ! కూటమి కలిపి ఇంక 1,00,00,000 కంటే ఎక్కువ 100,00,00,000 సంతకాలు పెట్టించొచ్చు. ఓకేనా? వాంటెడ్‌గా చేయించారంటారు ఈ సంతకాలన్నీ కూడా వాళ్ళు. అది మరి అలాగే అనిపిస్తుంది. సో, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం వినడానికైతే, చూడటానికైతే అలానే అనిపిస్తుంది. బట్ ఏదైనా గానీ మన దేశ నేతని మనం నమ్ముకొని ముందుకు వెళ్తే డెఫినిట్‌గా ఆయన మన దేశానికి మంచే చేస్తారు తప్ప చెడు చేయరు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.